నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మనం నువ్వు నాకు నచ్చావు అనే ఒక మంచి ప్రేమ కథను విందాం. హైదరాబాద్ నగరం 10:10 అయింది. ప్రసాదరావు, రమ అదే ఊర్లో బంధువులు పెళ్ళికి వెళ్ళి అప్పుడే వచ్చారు. వెళ్ళిపోయిందా? కోపంతో ఊగిపోతూ అన్నాడు ప్రసాద్. భార్య రమ కంగారుగా వచ్చి గదిలో భవ్య కనిపించట్లేదు అని చెప్పేసరికి వారం రోజుల క్రితం ప్రసాదరావు అక్క దుర్గా ఫోన్ చేసింది. ఏమైందో అని హుటాహుటిన బయలుదేరాడు. విజయవాడ దగ్గర పల్లెటూరు. ప్రసాదరావు వెళ్ళేసరికి దుర్గా గుమ్మంలోనే దిగాలుగా కూర్చొనుంది. ప్రసాదరావుని చూడగానే ఏడవటం మొదలుపెట్టింది. తమ్ముడు వచ్చావా? ఎంత పని చేసిందో ఈ పాపిష్టిది. ఈ ఊర్లో నేను ఇక ఎలా తలెత్తుకొని తిరగగలను? చిన్నదాని పెళ్ళి ఎలా చేయను? ఆ దేవుడు నాకు కొడుకునివ్వకపోయే 2 ఆడపిల్లలనే ఇచ్చాడు. నేనిక బతకను అంటూ ఊగిపోతూ ఉంది. అక్క ఆగు, అసలేం జరిగింది? ముందు అది చెప్పి తర్వాత ఏడు అన్నాడు విసుగ్గా. ఈ దరిద్రపుది అంటరాని అనాకారి వెధవని ప్రేమించానంటుంది అంటూ ముక్కు చీదుకుంది. ఇప్పుడు ఈ విషయం ఆ నోట ఈ నోట ఊళ్ళో తెలిస్తే నా పరువు పోతుంది. తండ్రి లేని పిల్ల అని దీన్ని గారాబంగా పెంచాను. పెద్ద పిల్ల ఇలా చేస్తే చిన్నదాన్ని ఎవరు చేసుకుంటారు అని శోకాలు ప్రారంభించింది. భవ్య చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. కాళ్ళు కడుక్కుంటూ నాకు చెప్పావు కదక్క, నేను చూసుకుంటానులే అన్నారు ప్రసాదరావు. ఆ రాత్రికి భవ్యాన్ని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళారు. ఏమైందండి అంది గుమ్మంలో ఎదురొచ్చిన రమ కంగారుగా. ఏం లేదు, భవ్యను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. భవ్యకి రూమ్ చూపించి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది రమ. గదిలో కూర్చొని అత్త ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ జరిగిందంతా తలుచుకుంటూ ఆలోచనలో పడింది భవ్య. భవ్య బీఎడ్ పూర్తి చేసి గవర్నమెంట్ స్కూలు ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయింది. భవ్య క్లాస్ పూర్తి చేసుకొని స్టాఫ్ రూమ్లోకి వచ్చి కూర్చొని తర్వాత క్లాసు ప్రిపరేషన్ కోసం పుస్తకాలు తీసుకుంది. తెలుగు టీచర్ ఉమా వచ్చి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. భవ్య విష్ చేసి క్లాస్ లేదా అంది. లేదు అంటూ వెనక్కు చూసి మన్ను తిన్న పాములా చూడు ఎలా కూర్చున్నాడో అంది నెమ్మదిగా. వెనక్కి తల తిప్పి చూసింది. వెనక బెంచిలో ఒక మూలగా తల ఉంచుకొని కూర్చొని చదువుకుంటున్నాడు సుమిత్. క్లాస్ బెల్ అవడంతో సుమిత్ లేచి క్లాస్కి వెళ్ళిపోయాడు. నల్లని మేనిఛాయ, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, అమాయకంగా కనిపిస్తున్నాడు. ఎవరతను? కొంచెం వింతగా ఉన్నాడు అనింది భవ్య. సుమిత్ ఇక్కడ హిస్టరీ టీచరు. ఎవరితో మాట్లాడు, కలవడు. ఎప్పుడు క్లాసు లేదా స్టాఫ్ రూమ్లో ఒంటరిగా మూల కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. అందుకే స్కూల్లో అందరూ మన్ను తిన్న పాము అంటాం అనింది ఉమ. మరి పిల్లలకు పాఠాలు ఎలా చెప్తాడు అనుకుంది భవ్య. తను క్లాస్కి వెళ్తూ సుమిత్ క్లాసులోకి చూసింది. చాక్పీస్తో బోర్డు మీద ఏదో రాస్తూ ఉన్నాడు. క్లాస్ అంతా పిన్నీస్ పడితే వినిపిస్తుంది అన్నంత నిశ్శబ్దంగా ఉంది క్లాసు. అతను చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నారు పిల్లలు. పర్వాలేదు, క్లాస్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు అనుకొని తన క్లాస్కి వెళ్ళిపోయింది. స్కూల్ క్యాంపస్లో స్కూటీ ఆఫ్ చేసి వెనుదిరిగింది. అప్పుడే స్కూల్లోకి వస్తున్న సుమిత్ కనిపించాడు. తన స్కూటీ పక్కనే బైక్ పెడుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని పలకరించింది. తననేనా అని చుట్టూ చూశాడు. ఎవరూ లేకపోవడంతో తననే అని నిర్ధారించుకొని కంగారుగా గుడ్ మార్నింగ్ అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఏంటి అంత కంగారు పడుతున్నాడు అనుకుంది భవ్య. ఈవినింగ్ లాస్ట్ పీరియడ్ క్లాస్ లేకపోవడంతో స్టాఫ్ రూమ్లో కూర్చుంది. ఉమా, స్వప్న, లావణ్య కూడా వచ్చి కూర్చున్నారు. మీకు కూడా క్లాసెస్ లేవా అంది భవ్య. ఈరోజు ఫ్రైడే, డ్రిల్ క్లాసు, అందుకే లేదు అన్నారు ముగ్గురు. బయట క్యాంపస్ గ్రౌండ్లో డ్రిల్ నేర్పిస్తున్నాడు సుమిత్. మన్ను తిన్న పాము అన్నారు. పిల్లలకు బాగానే గ్రౌండ్లో డ్రిల్ నేర్పిస్తున్నారు. మొన్న క్లాసుకు వెళ్తూ చూశాను. స్టూడెంట్స్కి కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. సందేహంగా అడిగింది భవ్య. అతనికి అది ఒక జబ్బు అంతే అన్నారు. అదేంటి అంది పక్కకు తిరిగి వాళ్ళకి ఎదురుగా కూర్చుంటూ. స్టూడెంట్స్తో బాగానే ఉంటాడు, ఎటొచ్చి పెద్దవాళ్ళతోటే చిక్కు అంది లావణ్య. అవును, 10th క్లాస్కి హిస్టరీ చెప్తాడు. పాఠాలు చాలా బాగా చెప్తాడు. అతను చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు ఉంటాయి అంది స్వప్న. అందుకే కదా మేనేజ్మెంట్ కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది అని కోపంగా అంది ఉమా. ఏంటి అతని ప్రాబ్లం అంది భవ్య. ఏమో, ఎవరితో కలవడు, మాట్లాడు. ఎవరైనా పలకరించినా
ముడుచుకుని పోతాడు అంది ఉమ. అందుకే పలకరించడం మేం మానేశాం. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతాడు అంతే అంది లావణ్య. ఈలోగా బెల్లు కొట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకరోజు భవ్య క్లాస్లో ఉండగా కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలకు రాధాకృష్ణుల వేషం వేసి డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని టీచర్లందరికీ నోటీసులు పంపారు. భవ్య కొందరు స్టూడెంట్స్లను రాధాకృష్ణులుగా తయారు చేసి డ్యాన్స్ నేర్పించింది. సుమిత్ కూడా తన స్టూడెంట్స్తో రాధాకృష్ణులు ప్రోగ్రాంకి తయారు చేశాడు. కృష్ణాష్టమికి స్కూల్ అంతా డెకరేషన్ చేశారు. స్కూల్ అంతా కృష్ణుని పాదాలతో నింపి స్కూల్ గ్రౌండ్ మధ్యలో ఉట్టిని ఏర్పాటు చేసినారు. గోపికమ్మ చాలుంలేమ్మ నీ నిదురా అని భవ్య పాడుతూ ఉంటే పిల్లలు గోపిక కృష్ణులుగా అభినయిస్తుంటే అంతా తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయారు. పాట అవ్వగానే స్కూల్ మొత్తం చప్పట్లతో మారు మోగిపోయింది. సుమిత్ క్లాస్ పిల్లలు మిగిలిన అందరి డ్యాన్స్ ప్రోగ్రాంలన్నీ పూర్తయిపోయాక ఉట్టి కొట్టే ప్రోగ్రాం మొదలవుతుంది. ఉట్టి కొట్టే వాళ్ళు రావాలి అని అనౌన్స్మెంట్ చేశారు. కృష్ణుని గెటప్ వేసిన వాళ్ళు ఉట్టి కొడుతూ ఉన్నారు. కొందరు తాడు లాగుతూ ఉంటే కొందరు వాళ్ళ మీద నీళ్లు చల్లుతూ ఉన్నారు. సుమిత్ ఒక పక్కన నిల్చుకొని చూస్తూ ఉన్నాడు. భవ్య అతని పక్కకు వెళ్ళి, రండి సార్, అక్కడ నిల్చొని ఉన్నారేంటి అని చనువుగా చేయి పట్టుకొని ఉట్టి కొట్టే దగ్గరకు తీసుకొని వచ్చింది. సుమిత్ కంగారుగా కొంచెం తడబడుతూనే భవ్య వెనకాలే వచ్చాడు. సుమిత్ని చూడగానే 10th క్లాసు స్టూడెంట్స్ అందరూ రండి సార్ ఉట్టి కొట్టండి అని అరిచారు. సుమిత్ బెరుకుగా వెనకకు జరిగాడు. భవ్య కూడా రండి సార్ ట్రై చేయండి పర్వాలేదు అంది ఉత్సాహంగా సుమిత్ చేయి పట్టుకొని లాగుతూ. అవును సార్, మీకైతే కృష్ణుని గెటప్ అసలు వేయనే అవసరం లేదు అన్నారు ఎవరో వెనక నుంచి. అసలే భయం బెరుకు ఉన్న సుమిత్ అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు స్కూల్లో సుమిత్ కోసం భవ్య కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడున్నాడో అనుకుంటూ క్లాసులన్నీ పూర్తి చేసింది. సాయంత్రం 10th క్లాస్ స్టూడెంట్ కనిపిస్తే ఏంటి మీ సార్ రాలేదా అని అడిగింది. లేదు మేడం, ఈరోజు సార్ రాలేదు అన్నాడు. సరే అని వెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా స్కూల్లో ఎక్కడా సుమిత్ కనిపించనే లేదు. స్టాఫ్ రూమ్లో లంచ్ చేద్దామని టీచర్స్తో కూర్చున్నారు. వాళ్ళని అడిగింది, సుమిత్ రాలేదేంటి అని. నిన్నటి నుంచి రావట్లేదు ఎందుకో అంది ఉమ. భయపడ్డాడేమో అంది మళ్ళీ తనే. అయ్యో, మొన్న నేనే ఉట్టి కొట్టడానికి లాక్కొచ్చాను అనవసరంగా అని బాధపడింది. సాయంత్రం క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత 10th క్లాస్ స్టూడెంట్స్ని సుమిత్ ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకొని వెళ్ళింది. చిన్న పాత పెంకుటిల్లు, చుట్టూ అంతా చెట్ల ఆకులు, నెలల తరబడి శుభ్రం చేయలేదు అన్నట్టు చెత్త చెదారంతో నిండి ఉంది. తలుపు కొట్టింది. ఎవరూ పలకకపోయేసరికి దగ్గరగా వేసి ఉన్న తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక మంచం మీద సుమిత్ పడుకొని ఉన్నాడు. మంచినీళ్ళ కోసం కొంచెం దూరంలో ఉన్న స్టూల్ మీద ఉన్న మంచినీళ్ళ చెంబు తీసుకోబోయి కింద పడిపోబోయాడు. అప్పుడే లోపలికి వెళ్ళిన భవ్య సుమిత్ను పట్టుకుంది. మంచం మీద కూర్చోపెట్టి నీళ్ళిచ్చింది. పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. చాలా నీరసంగా ఉన్నాడు. మాట్లాడే ఓపిక కూడా లేనట్టు పడుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు. నుదుటి మీద చేయి వేసి చూసింది. జ్వరం కాలిపోతుంది. సార్ అని లేపింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. సుమిత్ గారు, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగింది. లేరు అన్నాడు ముక్తసరిగా. 2 గదుల ఇల్లు, ఇంట్లో సామాన్లు చిందర వందరగా ఉండడం చూసి ఒంటరిగా ఉంటున్నాడని అర్థమైంది. చుట్టుపక్కల ఇల్లు కూడా చాలా దూరంగానే ఉన్నాయి. పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేనట్లుగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా ఓపిక లేనట్లుంది అనుకొని, సుమిత్ గారు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళింది. అరగంటలో ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఆనంద్ని తీసుకొని వచ్చింది. డాక్టర్ ఆనంద్ సుమిత్ని పరీక్షించి, జ్వరం బాగా ఉంది, ప్రస్తుతానికి ట్యాబ్లెట్స్ ఇస్తాను, రేపు ఒకసారి సిటీలో టెస్టులు చేయించండి, ఎందుకైనా మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. మంచినీళ్ళు ట్యాబ్లెట్స్ తీసి ఇచ్చింది భవ్య. మీకెందుకండి శ్రమ అన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు కదా, మరి ఎలా అడిగింది. ఒంటరి పక్షిని, నాకు ఇవన్నీ అలవాటే అన్నాడు. పర్వాలేదులేండి, మీకు కొంచెం జావ చేసి ఇచ్చి వెళ్తాను అంది. వద్దులేండి, నాకు ఇప్పుడు ఏమీ తినాలని కూడా లేదు,
చీకటి పడుతుంది, మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారు, వెళ్ళండి అన్నాడు. అతని మాటలు వినిపించుకోకుండా జావ చేసి గ్లాసులో పోసి పెట్టి మంచం పక్కనే స్టూల్ మీద మంచినీళ్ళు ట్యాబ్లెట్స్ కూడా పెట్టి, ఒక గంట ఆగి జావ తాగి ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి ఇంటికి బయలుదేరింది. వామ్మో, చీకటి పడింది, అమ్మ ఎంత కంగారు పడిపోతుందో అనుకుంటూ వెళ్ళింది. స్కూటీ సౌండ్ విని బయటికి రానే వచ్చింది దుర్గా. ఏమైంది, లేట్ అయింది అని అడిగింది. ఏం లేదమ్మా, ప్రైవేట్ క్లాస్ ఉంది అందుకే అంది కంగారుగా. వామ్మో, నేను కూడా అబద్ధాలు చెప్పగలను అని అనుకుంది. భోజనం చేసి చల్లగాలికి అరుగు మీద కూర్చున్నారు భవ్య కావ్య. అక్క, ఏంటి ఈరోజు లేట్ అయింది అని అడిగింది భవ్య చెల్లెలు కావ్య. భవ్య చుట్టూ చూసింది, వాళ్ళ అమ్మ ఉందేమోనని. దుర్గ లోపల పనిలో ఉంది, అమ్మ ఇప్పుడు అప్పుడే బయటికి రాదు అనుకొని సుమిత్ గురించి అంతా చెప్పింది. అతను చాలా భయస్తుడు పాపం, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉందో ఏందో. ఎందుకక్క భయం అంది కావ్య. ఏమో, ఎవరితోనైనా కలవడానికి మాట్లాడటానికి భయపడిపోతాడు అంది. ఇలాంటి వాళ్ళకి ఏదో రీజన్ ఉంటుందక్క, నువ్వు కనుక్కో అంది కావ్య. ఇంకా ఏంటి ముచ్చట్లు, అక్క చెల్లెళ్ళకి రండి, మళ్ళీ పొద్దున్నే లేవాలి అని పిలిచింది దుర్గా. సరే పద అని లోపలికి వెళ్ళిపోయారు. లీవ్ పెట్టి భవ్య సుమిత్ ఇద్దరు టౌన్ హాస్పిటల్కి వెళ్ళారు. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ల్యాబ్లో టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి, సుమిత్ గారు టెస్టులు రావడానికి ఒక గంట టైం ఉంది కదా, కింద ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది, టీ తాగుదాం అంది భవ్య. సరే అని ఇద్దరు రెస్టారెంట్కి వచ్చి భవ్య 2 టీలు ఆర్డర్ చేసి ఒక మూల ఖాళీగా ఉన్న టేబుల్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. థ్యాంక్స్ అండి అన్నాడు సుమిత్. అయ్యో ఎందుకండి అంది. ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, నేను కూడా ఎవరితో ఇలా ఫ్రీగా మాట్లాడలేదు, మీతో నేను ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. క్లాసులో లెసన్ తప్పితే వేరే ఎవరితో కూడా నేను మాట్లాడలేను అన్నాడు. అప్పటికే అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. మీ పేరెంట్స్ అంది. ఏమనుకుంటాడో అడిగితే అని బిడియంగా. లేరు, నా చిన్నప్పుడే ఏదో జబ్బు చేసి చనిపోయారంట, ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు లేక గాలికి ధూళికి పెరిగాను. పొట్టిగా నల్లగా ఉండడం చూసి నన్ను అందరూ రే పొట్టోడా కర్రోడా అని పిలిచేవారు. అలా పిలుస్తుంటే చాలా కోపంగా ఉండేది. ఎవరో తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడే సుమిత్ అని పేరు పెట్టారు. అక్కడే చదువు పూర్తి చేసుకున్నాను. స్కూల్లో కాలేజీలో కూడా నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. కొందరు పొట్టి కర్రీ అనేవాళ్ళు. ఇక ఎవరు కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. నాకన్నా పొడువుగా తెల్లగా ఉన్న వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉండేది. నేను ఎందుకు అలా లేను అని అనిపించేది. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ నన్ను అపరిచితుల్లాగానే కనిపిస్తున్నారు. ఎవరితో మాట్లాడాలన్నా పొట్టి పొట్టి అని పిలుస్తున్నట్టు హేళన చేస్తున్నట్లుగానే అనిపిస్తూ ఉంది. ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేకపోయేవాడిని. అతనికి దుఃఖం గుండెలో నుంచి గొంతుకకి అడ్డం పడి తెలియకుండానే కళ్ళ వెంట కన్నీరు కారుతూనే ఉన్నాయి. కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది భవ్య. అతని బాధ అంతా బయటికి రాని అని అనుకొని కాసేపటికి తేరుకొని, సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అన్నాడు. పదండి, మనల్ని పిలుస్తారేమో అని ఇద్దరూ బిల్లు కట్టి పైకి వెళ్ళారు. కాసేపటికి వీళ్ళ నెంబర్ వచ్చింది. డాక్టర్ మనోహర్. సుమిత్ వాళ్ళ స్కూల్లో సెలవు రోజున మెడికల్ క్యాంపు పెట్టి ఊరిలో పేదవాళ్ళందరికీ మందులు పంపిణీ చేసేవారు. సుమిత్ వాళ్ళకి అసిస్టెంట్గా అవసరమైనవి చూసుకునేవాడు. సుమిత్ని చూసి గుర్తుపట్టారు. జనరల్ చెకప్ చేసి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని మందులు రాసిచ్చి, సుమిత్ మీరు కొంచెం నెర్వస్గా రిజర్వ్డ్గా ఉండేవారు కదా అని అన్నాడు డాక్టర్ మనోహర్. అవును సార్, వెంటనే అందుకుంది భావ్య. ఇప్పటికీ అలాగే ఉంటారు, ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేరు, కలవలేరు, భయపడుతూ ఉంటారు అని చెప్పింది. అవునవును, నేను గమనించాను, అందుకే అడుగుతున్నాను, మీరు ఏమీ అనుకోనంటే ఒక సలహా ఇస్తాను అని అన్నాడు. చెప్పండి సార్ అంది భవ్య. డాక్టర్ చక్రధర్ నాకు మంచి మిత్రుడు, సైక్రియాటిస్టు. ఇది ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంతే. ఇప్పుడు ప్రతిదానికి రకరకాల మెడికేషన్స్ ఉన్నాయి. మీరు భయపడాల్సిందేం లేదు. ఒక్కసారి మీరు అతన్ని కలిస్తే అన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇది జబ్బు కాదు, ఒక సమస్య మాత్రమే.
డాక్టర్ చక్రధర్ని కలవండి అని అతనికి లెటర్ రాసి ఇచ్చారు. స్ఫూర్తి మల్టీకేర్ హాస్పిటల్ బోర్డు చూసి లోపలికి వెళ్ళారు భవ్య, సుమిత్. రిసెప్షన్లో డాక్టర్ చక్రధర్ని కలవాలి అని అడిగింది భవ్య. 3rd ఫ్లోర్ మేడం, అపాయింట్మెంట్ ఉందా అంది రిసెప్షనిస్ట్. డాక్టర్ మనోహర్ రాసిచ్చిన లెటర్ చూపించింది. ఓకే మేడం, పైకి వెళ్ళండి, సార్ ఉన్నారు అని చెప్పింది. ఇద్దరూ పైకి వెళ్ళారు. డాక్టర్ చక్రధర్ బోర్డు చూసి లోపలికి వెళ్ళబోయారు. లోపల పేషెంట్ ఉన్నారు, కొంచెం ఆగండి అంది నర్సు. పక్కన ఉన్న చైర్స్లో కూర్చున్నారు ఇద్దరు. సుమిత్కి కంగారుగా ఉంది. ప్లీజ్ భవ్య గారు, ఇప్పుడు ఇవన్నీ వద్దు, వెళ్దాం అన్నాడు. ఇంతలో లోపల ఉన్న పేషెంట్ బయటికి వచ్చారు. 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయితో ఇద్దరున్నారు, తల్లి తండ్రి అనుకుంటా. వాళ్ళ కళ్ళల్లో ఆశాభావం కనిపించింది భవ్యకి. పదండి వెళ్తాము అని సుమిత్ చేయి పట్టుకొని తీసుకుని లోపలికి వెళ్ళింది. చెప్పండి, ఏంటి ప్రాబ్లం అంటూ కూర్చోమని చైర్స్ చూపించాడు డాక్టర్ చక్రధర్. డాక్టర్ మనోహర్ ఇచ్చిన లెటర్ చూపించింది భవ్య. డాక్టర్ మనోహర్ సుమిత్ గురించి వివరంగా రాశారు ఉత్తరంలో. భవ్య చెప్తుంటే మీరు చెప్పండి అని సుమిత్ వైపు చేయి చూపించారు డాక్టర్ చక్రధర్. ఇక తప్పదు అన్నట్లు నలుగురిలో కలవాలంటే బిడియంగా భయంగా ఉంటుంది డాక్టర్ అని చెప్పాడు సుమిత్. ఎప్పటి నుంచి అని అడిగారు డాక్టర్ చక్రధర్. చిన్నప్పటి నుంచి అంతే. నన్ను అందరూ పొట్టి కర్రీ అని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి నేను అలాగే ఉండిపోయాను. ఎవరు మాట్లాడినా పొట్టి అన్నట్టే అనిపిస్తుంది. నాకు నేనే వికారంగా కనిపిస్తున్నాను అని చెప్పాడు. మీది చాలా చిన్న సమస్య. ఇప్పుడు మానసిక సమస్యలకు రకరకాల మందులు, పరిష్కారాలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనగా ఆత్మ న్యూనతాభావం అని పిలుస్తారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తనకున్న సామర్థ్యం తక్కువ అని నిరంతరం భయపడడం, సంకోచిస్తూ ప్రవర్తించడం, వాస్తవాలకు భిన్నంగా అధికంగా ఊహించుకోవడం వల్ల తప్పుడు నిర్ణయాలకు వస్తుంటారు అని చెప్పటం ఆపి సుమిత్ కళ్ళల్లోకి చూశారు. సుమిత్ వింటూ ఉన్నాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తుంది. అది ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే స్థితి, పేదరికం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సృష్టిస్తుంది. ఆత్మవిశ్వాసం, పరోపకారం లక్షణాలు పెంచుకుంటూ పోతున్న కొద్దీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదృశ్యమవుతుంది. తన సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి బయటపడతారు అని చెప్పి నేను కొన్ని మందులు రాసిస్తాను. అవి వాడుతూ నేను చెప్పినవి కొన్ని చెయ్యండి. ప్రతి మనిషిలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మీకు ఏ రంగంలో బాగా ఆసక్తి ఉందో తెలుసుకొని ఆ రంగంలో నైపుణ్యాన్ని సాధించండి. వాటిని సాధించే క్రమంలో మీ లోపం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యం దిశగా దూసుకుపోతే విజయం మీ సొంతం అవుతుంది. అలాగే ప్రశాంతత కోసం మెడిటేషన్, జాగింగ్, వాకింగ్ వంటివి చేయండి. మళ్ళీ 10 రోజులకు ఒకసారి కలవండి అని చెప్పి మందుల చీటీ ఇచ్చారు. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి బయటికి వచ్చారు భవ్య, సుమిత్. ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉంది సుమిత్కి. ఏదో సాధించాలి, సాధిస్తాను అనే నమ్మకం ఏర్పడింది సుమిత్కి. మధ్యాహ్నం అవటంతో రెస్టారెంట్లో భోజనం చేసి మొబైల్ షాప్కి వెళ్ళి సెల్ ఫోను, సిమ్ కార్డు కొని సుమిత్కి ఇచ్చింది. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం స్కూలు వదిలే టైం అయింది. సుమిత్ మొహంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపిస్తూ ఉంది. మందులు వేసుకోమని చెప్పి మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి వెళ్ళింది భవ్య. భవ్య వెళ్ళేసరికి మళ్ళీ నిరుత్సాహంగా అనిపించింది. అయినా తను బిడియం, సంకోచాల నుండి బయటపడి తను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నిరూపించుకోవాలి అని నిర్ణయానికి వచ్చాడు. అలారంలో పాట వినపడి మెలకువ వచ్చి చూశాడు. సమయం 5 గంటలైంది. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వాకింగు, మెడిటేషన్ వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. కళ్ళు నిలుపుకుంటూ లేచి ఫ్రెష్ అప్ అయ్యి జాగింగ్కి షూ వేసుకొని భవ్య ఇచ్చిన మొబైల్లో మ్యూజిక్ ఆన్ చేశాడు. తన్మయత్వంతో పాటలు వింటూ జాగింగ్ చేసి వచ్చి స్నానం చేసి ఒక్క అరగంట మెడిటేషన్ చేసుకున్నాడు. ఎప్పుడూ లేనిది మనసులో చాలా ఉత్సాహంగా అనిపించింది. స్కూల్ టైం అవటంతో స్కూల్కి రెడీ అవుతూ ఉన్నాడు సుమిత్. ఇంతలో భవ్య వచ్చింది. ఎలా ఉంది మాస్టారు అని అడిగింది.
మీ దయ వల్ల బాగానే ఉన్నాను అన్నాడు సుమిత్. వామ్మో, ఒక్క రోజులోనే చాలా మార్పు వచ్చింది. మాట్లాడటానికి కూడా భయపడేవాళ్ళు సెటైర్ వేస్తున్నారు అనింది. అయ్యో అలా కాదు అన్నాడు కంగారుగా. భవ్య, నేను చాలా సరదాగా అన్నాను, మీరు కంగారు పడకండి అంది. ఇద్దరు నవ్వుకుంటూ స్కూల్కి బయలుదేరారు. భవ్య స్కూటీ తీసింది. సుమంత్ ఇంటికి తాళం వేసి బైక్ తీసుకొని ఎవరు బండి మీద వాళ్ళు వెళ్ళారు. క్లాసులో కూడా సుమిత్ ఉత్సాహంగా పాఠాలు చెప్పాడు. ఎప్పుడూ సీరియస్గా పాఠాలు చెప్పేవాడు. హుషారుగా పాఠాలు చెప్పేసరికి పిల్లలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారికి కూడా ఆనందంగా ఉంది. మాస్టర్ జోకులు వేస్తూ పాఠాలు చెప్పటం. ఖాళీ పీరియడ్లో స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు సుమిత్. అక్కడ ఉమా, స్వప్న, లావణ్యాలను గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి తన ప్లేస్లో కూర్చున్నాడు. కళ్ళు తిరిగి పడిపోయినంత పని చేశారు వాళ్ళు ముగ్గురు. అక్కడే కూర్చుని ఉన్న భవ్య వాళ్ళని చూసి నవ్వుకుంది. స్కూల్ అయిపోయాక భవ్య కూడా సుమిత్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గుడ్ సుమిత్ గారు, డాక్టర్ చెప్పింది బాగానే పాటిస్తున్నారు. ఫస్ట్ షాక్ అయినా అందరికీ తర్వాత అలవాటు అయిపోతుంది. మీరు కంగారు పడకుండా అలాగే అందరితో కలిసి ఉండండి అని చెప్పింది. ఉండండి, టీ తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళాడు సుమిత్. భవ్య చుట్టూ చూసింది. ఇల్లంతా బూజు పట్టి చిందరవందరగా ఉంది. భవ్య లేచి చీర కొంగు మడిచి మూలనున్న చీపురు తీసుకొని ఇల్లు శుభ్రం చేయటం మొదలుపెట్టింది. సుమిత్ టీ తీసుకొని వచ్చి, అయ్యో ఎందుకండి, నేను చూసుకుంటాను అన్నాడు. పర్వాలేదండి, పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంది. సుమిత్ కూడా ఇంకో చీపురు తీసుకొని ఇద్దరూ కలిసి ఇల్లు వాకిలి శుభ్రం చేయటం మొదలుపెట్టారు. రోజు భవ్య సుమిత్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళటం రావటం చేస్తూ ఉన్నారు. సుమిత్ డాక్టర్ చెప్పిన చిట్కాలన్నీ శ్రద్ధగా పాటిస్తున్నాడు. ఉదయాన్నే జాగింగ్, మెడిటేషన్, కనిపించిన వాళ్ళందరినీ సిగ్గుపడకుండా పలకరించడం, నవ్వుతూ మాట్లాడటం చేస్తున్నాడు. చాలా వరకు రికవరీ అయ్యాడు అనుకుంది భవ్య. 15 రోజులకు ఒకసారి రెగ్యులర్ చెకప్కి వెళ్ళొస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి స్కూల్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు భవ్య సుమిత్ స్కూల్కి వెళ్ళేసరికి పిల్లలందరూ గుమికూడి ఉన్నారు. ఏమైంది అని వెళ్ళి చూశారు. గోడ మీద భవ్య, సుమిత్ బొమ్మలు వేసి ఐ లవ్ యూ, నువ్వు లేక నేను లేను, నీ వెంటే ఇలా రకరకాలుగా గోడల నిండా బొమ్మలు వేసి చెడుగా రాశారు. భవ్య ఏడుస్తూ స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. సుమిత్ కూడా వెళ్ళి భవ్యను ఓదార్చి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశాడు. ఎవరు ఇలాంటి పని చేశారో తెలుసుకుంటాను అన్నారు ప్రిన్సిపాల్. ఆ నోట ఈ నోట భవ్య తల్లి దుర్గా చెవిన పడింది వార్త. అగ్గి మీద గుగ్గిలమే అయింది దుర్గా. వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసింది. ఎందుకు తొందరపడతావు నువ్వు, మా మధ్య అటువంటిది ఏమీ లేదు అని భవ్య ఎంత చెప్పినా వినిపించుకోనే లేదు దుర్గా. మేఘాల మీద ప్రసాదరావు వచ్చాడు. అక్క చెప్పింది విని రేపటి నుంచి వేసవి సెలవులే కదా, ఊరికి వెళ్తాం, మీ అమ్మ కంగారు కూడా తగ్గుతుంది కొంచెం అని భవ్యకు నచ్చచెప్పి హైదరాబాద్ తీసుకొచ్చారు ప్రసాదరావు. ఆలోచనల నుండి బయటపడి ఫ్రెష్ అయి వచ్చింది. సుమిత్ ఎలా ఉన్నాడో, అమాయకుడు, ఇప్పుడిప్పుడే కోలుకొని మామూలు మనిషి అయ్యాడు అనుకునింది భవ్య. ప్రసాదరావుకి తన అక్క కూతురు భవ్యాని కోడలుగా చేసుకోవాలని అని అనుకునేవాడు. అందానికి అందం, తెలివికి తెలివి ఉన్న భవ్య తన కోడలైతే బాగుంటుంది అనే అనుకునేవాడు. దుర్గకి భర్త లేడు, తల్లి దగ్గరే ఉండేది. సెలవులకు పిల్లల్ని తీసుకొని ప్రసాదరావు ఇంటికి వస్తూ ఉండేది దుర్గ. ప్రసాదరావు దుర్గకు ఫోన్ చేశాడు. అక్క, నీ మేనకోడలు ఆర్తి పెళ్లి కుదిరింది, మంచి సంబంధం, అబ్బాయికి కెనడాలో జాబ్. 15 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తాలు లేకపోవడం వల్ల వెంటనే పెళ్లి పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు వెంటనే బయలుదేరండి, బస్టాప్కి నీ మేనల్లుడు అనీష్ వస్తాడు అని చెప్పాడు. వేసవికాలం, కాలేజీలు కూడా సెలవులు, వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో మరుసటి రోజే భవ్య, కావ్యాలను తీసుకొని బయలుదేరింది దుర్గ. బస్టాప్కి అనీష్ వచ్చి దుర్గ దగ్గర ఉన్న లగేజ్ తీసుకొని హాయ్ మర్దల్స్, బాగున్నారా అని పలకరించాడు భవ్య, కావ్యాలను. మీ దయవల్ల బాగానే ఉన్నాం బావగారు అంది కావ్య వెటకారంగా. భవ్య ఏం మాట్లాడకుండా తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఏంటి మీ అక్క సైలెంట్గా ఉంది అన్నాడు.
ఈ మధ్య తమరు నల్లపూస అయ్యారని అని కొంచెం కోపంగా ఉంది అంది. భవ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం చాలా సీరియస్గా ఉన్నారు అన్నాడు. ముందు డిక్కీ ఓపెన్ చేస్తే లగేజ్ పెట్టుకుంటాం అంది. అనీష్ కారు పార్క్ చేసిన ప్రదేశంలో లగేజ్ పెడుతూ అనీష్ లగేజ్ డిక్కీలో పెట్టి కార్ బ్యాక్ డోర్ తీసి అత్త రా అన్నాడు. దుర్గా, కావ్య వెనక సీట్లో కూర్చున్నారు. భవ్య కూడా వెనకే ఎక్కబోతుంటే, మేడం నేను డ్రైవర్ని కాదు, ముందుకు రండి అన్నాడు. భవ్య కోపంగా ముందుకు వచ్చి కూర్చుంది. అనీష్, ఏమైందిరా నీకు? ఈ మధ్య ఫోనే చేయట్లేదంట, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంట, చూడు ఎంత కోపంగా ఉందో. బావకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అని మా మీద రుసాలాడుతుంది అంది దుర్గా. అదేం లేదు భవి, ఎగ్జామ్స్ కదా, కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు. ఎంత బిజీ అయితే మాత్రం ఫోన్ కాలు ఆన్సర్ చేయడానికి ఏంటో అంది రోషంగా. లేదు భవి, మొబైల్ ప్రాబ్లం కూడా ఉంది అన్నాడు. వీళ్ళ వాదన మధ్య ఇంటికి రానే వచ్చారు. రమ వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించింది. రావదినా, రావే కోడలి పిల్ల అంది. మీ కోడలే కానీ నేను కనిపించినా అంది కావ్య. ఇంకో కొడుకుండుంటే నా చిన్న కోడల్ని చేసుకునేదాన్ని కదా నిన్ను అంది రమ. ఏంటి అక్కడే ముచ్చట్లు పెట్టారు, రండి లోపలికి అన్నాడు అప్పుడే బయటకు వచ్చిన ప్రసాదరావు గారు. పెళ్లి కూతురేదత్తా అంది కావ్య. పైనుంది వెళ్ళు అంది రమ. పైకి పరిగెత్తింది కావ్య. అక్క తమ్ముడు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వంటకు సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది రమ. అనీష్ భవ్య రూమ్లో లగేజ్ పెట్టి, భవి మనం ఈవినింగ్ బయటికి వెళ్దాం అన్నాడు. నేను రాను అంది కోపంగా, బ్యాగ్ లోపల నుంచి బట్టలు తీసుకుంటూ. ఎందుకు అంత కోపం అన్నాడు పక్కన ఉన్న మంచం మీద కూర్చుంటూ. తమరు బయటికి వెళ్తే మేము స్నానం చేసి వస్తాం అంది అటాచ్డ్ బాత్రూమ్ వైపు చూపిస్తూ. నేను వెళ్ళను అంటూ కాలు మీద కాలు వేసుకుని అడ్డంగా పడుకున్నాడు. భవ్య కోపం నషాలానికి అంటింది. మావయ్య అని పిలవబోయింది. టక్కున లేచి 2 చేతులతో నోరు మూసేశాడు పిలవకుండా. అలా రా దారికి అంది భవ్య. రాక్షసి, ఏమైందే నీకు? అంతలా ప్రేమించే నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు మంచంపై కూర్చుంటూ. అదే కదా, ముందు నువ్వు ప్రేమ ప్రేమ అని నా వెనకపడ్డావు, నేను నీ ప్రేమలో పడిన తర్వాత నేను అలసైపోయానా అంది. ప్లీజ్ భవి, అలా అనుకు, నువ్వు నా ప్రేమ దేవతవు కదా అన్నాడు. అనీష్ అని తండ్రి పిలుపు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆర్తి పెళ్ళి దగ్గరలోనే ఉంది. షాపింగ్ పనులు, పెళ్లి కార్డ్స్ పంచటం, అందరూ కలిసి చకచకా మొదలు పెట్టండి అన్నాడు ప్రసాదరావు. సరే డాడీ, సాయంత్రం ఫ్రీ, ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంది, భవ్య నేను వెళ్ళొస్తాం, రేపటి నుంచి మిగిలిన పనులని స్టార్ట్ చేస్తాం అని చెప్పాడు. ఓకే కానివ్వండి, రేపటి నుండి అన్ని పనులు చకచకా జరిగిపోవాలి, పెళ్లి వారికి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకూడదు అని చెప్పాడు ప్రసాదరావు. మావయ్య చెప్పటంతో అనీష్తో పార్టీకి వెళ్ళక తప్పలేదు భవ్యకి. పసుపు రంగు బెనారస్ పట్టు లెహంగాకి బంగారు రంగు జరీ అంచు, పింక్ కలర్ జాకెట్టు, పింక్ ఓణి, పెద్ద జడ, తెల్లగా బొద్దుగా ఉండే భవ్య అలంకరణలో ఇంకా ముద్దుగా ఉంది. ఎంత ముద్దుగా ఉందో నా కోడలు, నా దిష్టే తగిలేలా ఉంది అంది రమ. ప్రసాదరావు గారు కూడా మేనకోడల్ని మురిపంగా చూసుకుంటున్నారు. పెరట్లో పూసిన మల్లెపూలు దండకట్టి కోడలు తలలో పెట్టింది రమ. అమ్మా, ఎందుకు అన్ని పూలు పెడుతున్నావు గంగిరెద్దులాగా అన్నాడు అనీష్. ఆడవాళ్లకు పువ్వులు అందం అంది రమ. అమ్మా, ఇప్పుడు అది ఫ్యాషన్ కాదమ్మా అన్నాడు. సరే టైం అవుతుంది పద అని ఇద్దరూ బయలుదేరారు కారులో. ఎక్కడికి వెళ్తున్నాం బావా అంది భవ్య దారిలో. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇస్తున్నాడు, అందుకే వెళ్తున్నాం అన్నాడు. అక్కడ నువ్వేం సిగ్గుపడకుండా ఫ్రీగా ఉండాలి అన్నాడు. అబ్బా, ఎంత పెద్ద రెస్టారెంట్ అనుకునింది. కారు దిగ్గానే వీరి కోసమే ఎదురు చూస్తున్న ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్ బ్రో అన్నాడు సునీల్ వర్మ. మిగిలిన 3 అబ్బాయిలు కూడా పలకరించారు. భవ్యాన్ని పరిచయం చేశాడు అనీష్. హాయ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్ అంది నవీన. చాలా ట్రెడిషనల్గా ఉన్నారు అన్నారు సౌమ్య, ప్రవీణ, సుష్మిత. థ్యాంక్స్ అంది భవ్య. అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. ముందే 10 చైర్స్ ఉన్న టేబుల్ని రిజర్వ్ చేసుకోవటం వలన ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. రెస్టారెంట్ మొత్తం రంగురంగుల లైట్లు వెలుగుతూ మెరిసిపోతూ చాలా అందంగా ఉంది. ఆ రోజు సునీల్ వర్మ బర్త్డే. కేక్తో డెకరేట్ చేసింది టేబుల్. భవ్యకంతా కొత్తగా వేరే లోకంలో ఉన్నట్టు ఉంది. అందరూ వెస్ట్రన్ డ్రెస్సెస్, హెయిర్ స్టైలు, మేకప్లతో మెరిసిపోతున్నారు.
కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తనొక్కటే ట్రెడిషనల్ డ్రెస్లో ఉంది. బావ ఒకడు ముందే చెప్పొచ్చు కదా అనుకునింది భవ్య. ఏమీ ఇబ్బంది పడకండి, ఫ్రీగా ఉండండి, మేమందరం అనీషు బెస్ట్ ఫ్రెండ్స్ మీ. భవ్య ఇబ్బంది పడటం గమనించి అంది ప్రవీణ. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. 6 అడుగుల ఎత్తు, తెల్లగా అందంగా ఇంగ్లీష్ సినిమా హీరోలా ఉన్న అనీష్ని చూస్తూ అంది నవీన. ఓకే, లెట్స్ స్టార్ట్ పార్టీ అన్నాడు అనీష్. సునీల్ వర్మ కేక్ కట్ చేశాడు. ఆర్డర్ చేసిన ఐటమ్స్తో టేబుల్ నిండిపోయింది. బీర్ తెప్పించాడు సునీల్ వర్మ. భవ్య కోసం సాఫ్ట్ డ్రింక్ తెప్పించాడు. బీర్స్ తాగుతూ కింద ఫ్లోర్లో డ్యాన్స్కి వెళ్దామా అంది సుష్మిత. మిగిలిన ఫ్రెండ్స్ కూడా లెట్స్ డ్యాన్స్ అన్నారు. నో, నాట్ నౌ, తను ఇబ్బంది పడుతుంది ఇప్పుడు, వద్దు, తర్వాత అన్నాడు అనీష్ తన పక్కనే కూర్చున్న భవ్యాన్ని చూస్తూ. వద్దు, నాకు భయం అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది భవ్య. భవ్య గారు సింపుల్ డ్యాన్స్ అని బలవంత పెట్టారు మిగిలిన వాళ్ళు. ఇక తప్పలేదు భవ్యకి. అందరూ కిందికి వెళ్ళారు. పెద్ద సౌండ్తో డీజే సాంగ్స్ వేశారు. అమ్మాయిలు అబ్బాయిలు హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. భవ్య చేయి పట్టుకొని రా అన్నాడు అనీష్. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని పక్కన చైర్ ఉంటే కూర్చుంది. డీజే సౌండ్ సిస్టమ్ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. అనీష్, నవ్య, మిగిలిన ఫ్రెండ్స్ అందరూ డ్యాన్సులో మునిగిపోయారు. పబ్బులో కొందరు తననే వింతగా ఆసక్తిగా చూస్తూ ఉండటంతో ఇబ్బందిగా ఉంది భవ్యకి. 2 కుర్రాళ్ళు డ్యాన్స్ చేస్తూ వచ్చి భవ్య చేయి పట్టుకొని కమాన్ డ్యాన్స్ అన్నారు. చెయ్యి విదిలించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది భవ్య. అనీష్ అది గమనించి నవీన పిలుస్తూ ఉన్న వినిపించుకోకుండానే బయటకు వచ్చేశాడు. అప్పటికే కారు వద్ద కోపంగా నిల్చుని ఉంది భవ్య. కార్ లాక్ తీసి కార్ స్టార్ట్ చేశాడు. మౌనంగా కూర్చుంది. ఇంటికి వెళ్ళే దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. మౌనంగానే ఉండిపోయారు. పబ్లో జరిగిన విషయానికి భవ్య కొంచెం కోపంగా ఉన్నా సిటీలో ఇదంతా మామూలే అని సరిపెట్టుకుంది. అనీష్ చెల్లి ఆర్తి పెళ్లి దగ్గర పట్టడంతో షాపింగు, పిలుపులు, బంధువులతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. పెళ్ళి ఇంకా 4 రోజులుంది. పెళ్లివారు 2 రోజుల్లో వచ్చేస్తాము అని కబురు చేశారు. భవ్య షాపింగ్ చేసి వచ్చిన పెళ్లి సామాన్లన్నింటినీ కూర్చొని లిస్టు ప్రకారం వేటికవి సర్దుతూ ఉంది. నాకు కూడా ఏమైనా పనులు చెప్పండి అంది అక్కడికి వచ్చిన నవీన. తల వంచుకుని పని చేసుకుంటున్న భవ్య తలెత్తి చూసేసరికి నవీన, అనీష్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. పెళ్లి పనులు చేస్తానంటే కాదంటావా అంది రమ. పెళ్లి కూతురు ఎక్కడా? రేపు మెహందీ ఫంక్షన్ అదరగొట్టాలి అంటూ ఆర్తి గదిలోకి వెళ్ళింది నవీన. మరుసటి రోజు మెహందీ ఫంక్షన్కి కావాల్సినన్ని ఏర్పాట్లన్నీ చూస్తున్నారు భవ్య, నవీన. ఈ 2 రోజుల్లో నవీన భవ్యతో చాలా క్లోజ్ అయిపోయింది. అన్ని పనులు ఇద్దరూ కలిసి చేస్తూ ఉన్నారు. పెళ్లివారికి విడద ఏర్పాటు చేసి వచ్చారు అనీషు అతని ఫ్రెండ్స్. భవ్య, కావ్య, నవీన పెళ్లి కూతురు ఆర్తికి ఇంకా మిగిలిన వారికి మెహందీ పెడుతూ ఉన్నారు. మేము కూడా మెహందీ పెడతాం అని అల్లరి మొదలుపెట్టారు అనీషు అతని ఫ్రెండ్స్. భవ్య అబ్బాయిలకి ఇక్కడ ఎంట్రీ లేదు అని స్ట్రిక్ట్గా చెప్పింది. నా మరదలేవు కదా, నీకు మెహందీ పెట్టొచ్చు అన్నాడు అనీష్. అనీష్ అతని ఫ్రెండ్స్ దగ్గర లైట్గా మద్యం వాసన వస్తుంది అని అనుకుంది భవ్య. వద్దు బావా, నువ్వు ముందు బయటికి వెళ్ళు ఇక్కడి నుంచి అంది భవ్య. అనీష్, నాకు మెహందీ పెట్టవా అని చేయి చాపింది నవీన. అనీష్ వెంటనే ఓకే అంటూ మెహందీ పెట్టడానికి సిద్ధమైపోయాడు. కుదరదు అంది భవ్య. అవును, ఇక్కడ ఆడవారికి మాత్రమే ఎంట్రీ అన్నారు మిగిలిన ఆడవాళ్ళందరూ. పెళ్లి హడావుడిలో కూడా అనీష్ ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడం గమనించింది భవ్య. ఆర్తితో కబుర్లు చెప్తున్న నవీన చేయి పట్టుకొని హడావిడిగా గదిలోకి తీసుకుని వెళ్ళింది భవ్య. ఏమైంది అని అడిగింది నవీన. నవీన, బావ ఆల్కహాల్ తాగుతాడా సూటిగా అడిగింది భవ్య. అవును, ఈ రోజుల్లో అది కామన్, డ్రగ్స్ లాంటి వాటిని కూడా తీసుకుంటూ ఉంటారు, ఇదంతా మామూలే సిటీలో అని చెప్పింది. అనీష్ మా కాలేజీలో అందరికీ హీరో, అందం, స్టైలు, చదువు, టాలెంట్ అన్నింటిలో కూడా సూపర్ తెలుసా అంది కళ్ళు విప్పార్చుకొని తన్మయత్వంతో నవీన. నవీనకి అనీష్ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది భవ్యకి. ఇది మంచి పద్ధతి కాదు, ఇటువంటి అలవాట్ల వల్లనే మనిషి బానిసగా మారుతారు, ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంది భవ్య. ఒక్క వ్యసనం వలన అన్ని టాలెంట్లు బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి.
ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కామన్ అని చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా మారి జీవితాలనే శాసిస్తాయి అంది భవ్య. ఆ రోజు ఆర్తి పెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు. సమయం ఎక్కువగా ఉండటంతో సంగీత్ ఏర్పాటు చేశారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. ఒకరి తర్వాత ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అనీష్ భవ్య డ్యాన్స్ చేయాలని పట్టుపట్టారు ఫ్రెండ్స్. బుట్టబొమ్మ అనే పాటకి భవ్య సిగ్గుపడుతూ ఉంటే అనీష్ భవ్య చేయి పట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. నవీన ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆర్తి పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. ఒక్కసారిగా పెళ్లి సందడి తగ్గింది. దుర్గా, భవ్య, కావ్య మాత్రమే ఉన్నారు. ప్రసాదరావు గారు సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. దుర్గ పక్కనే కూర్చుంది. అందరికీ కాఫీ తీసుకుని వచ్చింది రమ. ఆర్తి పెళ్ళయింది, ఇంకా మిగిలింది అనీష్ భవ్యాల పెళ్ళి అని చెప్పింది దుర్గ. అనీష్ చదువు పోగానే వీళ్ళ పెళ్ళి కూడా చేసేద్దాం అన్నారు ప్రసాదరావు గారు. తన గదిలో పుస్తకం చదువుకుంటున్న భవ్యకి వాళ్ళ మాటలు వినిపించాయి. ఆ రోజు సాయంత్రం అనీషు భవ్య గదిలోకి వచ్చి, భవ్య సినిమాకి వెళ్దాం అన్నాడు. లేదు బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అంది. కుదరదు, మా ఫ్రెండ్సు టికెట్స్ కూడా తీసేశారు, పద కాస్త రిలీఫ్గా ఉంటుంది అని తొందర పెట్టాడు. ఇక తప్పదు అన్నట్లు లేచి తయారైంది. ఇద్దరూ బైక్ మీద సినిమాకి వెళ్ళారు. హాల్ వద్ద నవీన, అనీష్ ఫ్రెండ్స్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళను విష్ చేసి అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. భవ్య చివరి సీట్లో కూర్చుంది. తర్వాత అనీషు, నవీన ఫ్రెండ్స్ వరుసగా కూర్చున్నారు. ఇంటర్వెల్లో అనీషు అతని ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళ వాలకంలో కొంచెం తేడాగా అనిపించింది భవ్యకి. సినిమా పూర్తయిన తర్వాత ఎవరు బైకుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. అనీషు బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేయి బావా అంది భవ్య. ఇంకా స్పీడ్గా బ్యాలెన్స్డ్గా నడపగలను చూడు అని బైక్ స్పీడ్ పెంచాడు. చెప్పినా వినే పరిస్థితిలో లేడు అని నిశ్చయించుకొని భయంతో అనీష్ని గట్టిగా పట్టుకుంది. అనీష్ ఇంకా స్పీడ్ పెంచాడు. ఇంటికి చేరేసరికి భవ్యకి పై ప్రాణాలు పైనే పోయాయి అన్నట్టు అనిపించింది. ఇంటికి వచ్చినా కూడా భవ్య మనసులో లేదు. ఇంత చక్కటి బావ ఎందుకు ఇలా తయారవుతున్నాడు, ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవాలి అని అనుకుంది. మరుసటి రోజు నవీనాకి ఫోన్ చేసింది. సాయంత్రం పార్కుకు వెళ్ళాలి, కొంచెం మాట్లాడాలి అని చెప్పింది. నవీన పార్కులో భవ్య కూర్చున్న బెంచ్ వద్దకు వచ్చి కూర్చుంది. భవ్య దేనికి రమ్మన్నావు అని అడిగింది. కొంచెం మాట్లాడాలి నవీన, నిన్న సినిమా ఇంటర్వెల్ బ్రేక్లో అనీషు మిగిలిన ఫ్రెండ్స్ బయటికి వెళ్ళొచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ముఖాలు చాలా తేడాగా ఉన్నాయి. నువ్వు ఫ్రెండు కదా, నిజం చెప్పు, ఏం జరిగింది అని అడిగింది. ఏమీ లేదు, జస్ట్ స్మోకింగ్ అంతే అంది నవీన. నవీన, జస్ట్ స్మోకింగ్ అయితే వాళ్ళ ఫేసెస్లో మార్పు ఏమిటి? ఇది జీవితాలకు సంబంధించిన సమస్య, నిజం చెప్పు అని నిలదీసింది భవ్య. అందులో మత్తు పదార్థాలు కలిపి ఉంటుంది. కాలేజీలో మిగిలిన సిగరెట్స్తో కలిపి అమ్మటం వలన తెలియకుండానే అలవాటుగా మారింది. ఇప్పుడు అవి లేనిదే ఉండలేకపోతున్నారు. అంతేకాదు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు పబ్బుల్లో అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తుంటారు అని ఫొటోస్ చూపించింది నవీన. ఫొటోస్ చూసి మౌనంగా ఇంటికి వచ్చేసింది భవ్య. ఈ విషయాలు ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక సతమతం అయిపోతూ ఉంది భవ్య. భవ్య డల్లుగా ఉండడం గమనించి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది రమ. ఏమీ లేదు, బాగానే ఉన్నాను అని చెప్పింది. భవ్య గదిలో మంచం మీద కూర్చొని భవ్య తలని తన ఒడిలో పెట్టుకొని, నా మీద ప్రేమ ఉంటే చెప్పు, ఏం జరిగింది అని అడిగింది రమ. తప్పదన్నట్లు విషయం మొత్తం చెప్పింది. అనీష్ మత్తు పదార్థాలకు బానిసయ్యాడు, రోజు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పింది భవ్య. నమ్మలేక స్థాణువైపోయింది రమ. నేను నమ్మను, నా కొడుకు అలాంటివాడు కాదు అంది. అత్త, బాధపడకు, ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ డ్రగ్స్ మాయలో చాలామంది బలవుతున్నారు అని చెప్పింది. ఇంట్లో తన విషయం తెలియజేసినందుకు భవ్య మీద చాలా కోపంగా ఉంది అనీష్కి. వ్యవసాయ పనులు, కాలేజీ స్టార్ట్ అవడంతో దుర్గా భవ్య కావ్యాలను తీసుకొని ఊరికి వచ్చేసింది. ఒకరోజు భవ్య చదువుకుంటున్నప్పుడు కావ్య వచ్చి, అక్క, అనీష్ బావ ఫోన్ చేశాడా అంది. లేదు కావ్య, కొంచెం కోపంగా ఉన్నాడు,
నాకు బీఎడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తర్వాత చూద్దాంలే అంది. నవీన వాట్సాప్లో అనీషు నవీనతో ఆమె ఫ్రెండ్స్తో రెస్టారెంటు, పార్కు, పబ్బులలో కలిసి డ్యాన్సు, డ్రింకింగ్ ఫొటోస్ పంపించింది. ఈ బావ ఇక మారడు అనుకొని ఆ ఫొటోస్ని రమకి పంపించి కోపంతో అనీషు నవీన నంబర్లు బ్లాక్ చేసేసింది. ఒకరోజు రమ ఫోన్ చేసి అనీష్ని ప్రసాదరావు డ్రగ్ అండ్ ఆల్కహాల్ డీ అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. ఇప్పుడు అన్నీ మానేశాడు. కెనడాలో జాబ్ కూడా వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. ఫోన్ చేసినప్పుడు నీకోసమే అడుగుతున్నాడు అని చెప్పింది. భవ్య ముభావంగా విని ఊరుకుంది. తర్వాత బీఎడ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, జాబ్ రావడం, సుమిత్ పరిచయం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. భవ్య హైదరాబాద్ వచ్చి 10 రోజులు దాటుతూ ఉంది. అక్కడ సుమిత్ ఎలా ఉన్నాడో అని దిగులుగా ఉంది భవ్యకి. ఫోన్ చేద్దామంటే అమ్మ ఫోన్ కూడా తీసుకునేసింది. అత్త, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, అమ్మకి కావ్యకి ఫోన్ చేస్తాను అంది భవ్య చనువుగా. అద్దం ముందు నిల్చొని పెళ్లి ఫంక్షన్కి వెళ్ళటానికి తయారవుతూ ఉన్న రమని. అమ్మ రోజు ఫోన్ చేస్తుంది కదా అని అడిగింది రమ. ప్లీజ్ అత్త, ఒకసారి మాట్లాడాలనుంది. వెనక నుంచి రమ మెడ చుట్టూ చేయి వేసి, ఈ వయసులో కూడా మా అత్త ఎంత అందంగా ఉందో అంది భవ్య. నువ్వు నన్ను మోసేయకు, వెళ్ళి ఫోన్ను హాల్లో ఉంది తీసుకోపో అంది రమ. థ్యాంక్స్ అత్త అంటూ పరిగెత్తింది భవ్య. పిచ్చిపిల్ల, అంతా బాగుండుంటే ఈ పాటికి కోడలుగా నా ఇంట్లో తిరుగుతూ ఉండేది అనుకునింది రమ. రమ ఫోన్ తీసుకొని కావ్యకు ఫోన్ చేసింది భవ్య. అక్కడ సుమిత్ ఎలా ఉన్నాడో ఒకసారి చూసి రమ్మని చెప్పింది భవ్య. దుర్గకు తెలియకుండా సుమిత్ ఇంటికి వెళ్ళింది కావ్య. కావ్య వెళ్ళేసరికి మంచంపై స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు సుమిత్. దాదాపు అపస్మారక స్థితిలో ఉన్నాడు. కావ్య భయపడి భవ్యకు ఫోన్ చేసింది. వెంటనే ఆటో పిలిచి టౌన్లో డాక్టర్ చక్రధర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పింది భవ్య. భవ్యకి కంగారుగా ఉంది. అత్త, మామయ్య ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళారు. ఇప్పుడు ఎలా? టైం చూసుకుంది. 8 అయింది. ఇంకో అరగంటలో బస్సు ఉంది. అదే ఆ ఊరికి లాస్ట్ బస్సు. అత్తయ్య ఫోన్ మర్చిపోయి వెళ్ళింది. మావయ్యకు ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి రమ సెల్లు నుంచి ప్రసాదరావుకి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయటమే లేదు. డ్రైవింగ్లో ఉన్నారేమో అని మళ్ళీ చేసింది. అయినా లిఫ్ట్ చేయలేదు. ఇంకా 2-3 సార్లు ఫోన్ చేసింది. బస్సు టైం అయింది. అక్కడ సుమిత్కి ఎలా ఉందో ఏమిటో అని హడావిడిగా బట్టలన్నీ సర్దుకొని తాళం పక్కింట్లో ఇచ్చింది. బస్టాప్కి వచ్చేసరికి బస్సు సిద్ధంగా ఉంది. బస్సు ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది భవ్య. ఫంక్షన్ నుంచి వచ్చిన ప్రసాదరావు, రమలు ఇల్లు తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. రమ పక్కింటికి వెళ్ళి వచ్చి భవ్య లేదు, వెళ్ళిపోయింది అని చెప్పేసరికి లేచిపోయిందా కోపంతో ఊగిపోతూ అన్నారు ప్రసాదరావు. టైం చూసుకుంటూ లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది అని కారులోనే దుర్గా ఊరికి బయలుదేరారు ప్రసాదరావు, రమ. భవ్య సరాసరి సుమిత్ ఉన్న హాస్పిటల్కే వచ్చింది. అక్కడే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కావ్యని, నువ్వు ఇంటికి వెళ్ళు, అమ్మ కంగారు పడుతుంది అని చెప్పింది. అమ్మకి ఫోన్ చేసి చెప్పానులే అంది కావ్య. ఐసీయూలో మంచంపై ఉన్న సుమిత్ని చూడగానే దుఃఖం తన్నుకొని వచ్చింది భవ్యకి. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ చక్రధర్ని చూసి, డాక్టర్ ఏం జరిగింది అని అడిగింది. రండి, మీతో మాట్లాడాలి అని చెప్తారు. డాక్టర్స్ కన్సల్టెన్సీ రూమ్లోకి వెళ్ళింది. ఇతర పేషెంట్స్ని చూసి వచ్చారు డాక్టర్ చక్రధర్. డాక్టర్ సుమిత్కి ఎలా ఉంది అని అడిగింది. సమయానికి మీ సిస్టరు హాస్పిటల్కి తీసుకురావడం వల్ల పెద్ద గండం గడిచింది. అసలే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్న సుమిత్ మిమ్మల్ని మీ మామయ్య గారు తీసుకొని వెళ్ళిపోయారు అని తెలుసుకొని మీరు కూడా దూరం అవుతున్నారు అని భయంతో మరింత డిప్రెషన్కి గురైపోయాడు. తనకెవరూ లేరని, ఇంకా బతకడం కూడా దండగే అని స్లీపింగ్ పిల్స్ వేసేసుకున్నాడు. అతని పక్కనే ఉన్న ఖాళీ స్లీపింగ్ పిల్స్ బాటిల్ తీసుకుని వచ్చారు మీ సిస్టర్ అని చెప్పారు. స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో తీసేసుకున్నారు. మా ప్రయత్నం మేము చేశాము అన్నారు. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి సుమిత్ దగ్గరికి పరిగెత్తింది. సుమిత్ చేతిని తన చేతిలోకి తీసుకొని వంగి ముఖంలో ముఖం పెట్టి, సుమిత్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను వదిలిపోవద్దు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ ఏడుస్తూ ఉంది. సుమిత్ మొహం పైన భవ్య కన్నీటి దార పట్టంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. సుమిత్ కళ్ళు తెరవటం చూసి సంతోషంతో భవ్య
ఏడుపు ఆపుకోలేక గట్టిగా పట్టుకొని, ఎందుకలా చేశావు సుమిత్? నువ్వు నన్ను వదిలిపోతావా అని అడిగింది. భవ్యాన్ని చూడగానే సుమిత్ కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలా కారుతూ ఉన్నాయి. నన్ను వదిలిపోవద్దు అన్నట్టు భవ్య 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. కావ్య ఫోన్ చేసి చెప్పడంతో ప్రసాదరావు, రమ, దుర్గా నేరుగా హాస్పిటల్కే వచ్చారు. వాళ్ళిద్దరిని చూసి దుర్గా కోపంతో రూమ్లోకి వెళ్ళబోయింది. అక్క ఆగు, ఎక్కడికి? పద వెళ్దాం అన్నారు ప్రసాదరావు గారు. తమ్ముడు అదేం చేసిందో చూడరా అంది. ఇక్కడ ఏమీ మాట్లాడకక్క, పద వెళ్దాం అని బయటికి తీసుకుని వచ్చారు. వారిని అనుసరించారు రమ, కావ్య. రెండో రోజు సుమిత్ని డిశ్చార్జ్ చేశారు. ఈ 2 రోజులు సుమిత్ని దగ్గరుండి చూసుకుంది భవ్య. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత భవ్య, సుమిత్ నేరుగా దుర్గా దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరినీ చూసిన దుర్గా అగ్గి మీద గుగ్గిలమే అయిపోయింది. చీపరకట్టుతో భవ్యని కొట్టడానికి సిద్ధపడింది. ప్రసాదరావు గారు దుర్గను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. దుర్గను ఆపటం ఎవ్వరి తరం అవటం లేదు. అమ్మా నన్ను తిట్టు కొట్టు, కానీ నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంది భవ్య. ఏం అర్థం చేసుకోవాలి? నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి ఆ వెధవని తీసుకొని వస్తావు అంటూ మండిపడింది. భవ్య, సుమిత్ ఇద్దరూ దుర్గా కాళ్ళు, ప్రసాదరావు గారి కాళ్ళు పట్టుకున్నారు. మావయ్య నన్ను క్షమించండి, సుమిత్ చాలా మంచివాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అంది భవ్య. అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్నా నా తమ్ముడు కొడుకుని కాదని నువ్వు వీడిని చేసుకుంటావా? నేను ససేమిరా ఒప్పుకోను అంది దుర్గా. సుమిత్కి ఎవరూ లేరు, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేం అంది భవ్య. అయితే వెళ్ళి గంగలో దూకండి అంది దుర్గా. ముందు మీరు లోపలికి వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం అని లోపలికి పంపించాడు ప్రసాదరావు గారు. సుమిత్ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నీరసంగా ఉన్న సుమిత్ వెళ్తూ ఉంటే దిగులుగా చూస్తూ లోపలికి వెళ్ళింది భవ్య. తన కొడుకును కాదని సుమిత్ని పెళ్లి చేసుకుంటాను అనటం ప్రసాదరావుకి బాధగానే ఉంది. కానీ భవ్య ప్రేమని కాదనలేకపోయాడు. భవ్య, దుర్గా తిండి తిప్పలు లేకుండా ఎవరి గదిలో వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. రోజులు గడుస్తున్నా కూడా ఎవరికీ మొండిపట్టు వదలడం లేదు. వాళ్ళకి నచ్చ చెప్పటం రమ, కావ్య వల్ల కావటమే లేదు. ఇంకా లాభం లేదు అని ప్రసాదరావు గారు, అక్క మనిషికి ఆస్తి, అందం, కులం, మతం ఇవి ఏమీ ముఖ్యం కాదు, మంచితనమే మనిషికి ముఖ్యం. సుమిత్కి ఎవరూ లేరు, చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, వారిద్దరికీ పెళ్లి చేస్తే నీకు అండదండగా ఉంటారు అని నచ్చ చెప్పాడు ప్రసాదరావు. దుర్గకి ఇష్టం లేకపోయినా తమ్ముడు మాట కాదు అనలేక ఒప్పుకునింది. భవ్య, సుమిత్ల పెళ్ళి ఘనంగా జరిగింది. పెళ్ళికి అనీషు, నవీనాలు కూడా వచ్చారు. సుమిత్కి ఒక కుటుంబం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది. దుర్గను అత్తగా కాకుండా తల్లిగా భావించి సేవలు చేస్తూ ఉంటాడు. మొదట్లో అతని సేవలు నచ్చేవే కాదు దుర్గకి. కానీ నిజాయితీగా, బాధ్యతగా పనిచేయటం, భవ్యని ప్రేమగా చూసుకోవటం, ఇంటి పనులన్నీ చకచకా చేయడం, కొడుకు వలె ఇంట్లో తిరుగుతూ ఉంటే దుర్గకి కూడా అల్లుడు కాదు ఇంటికి కొడుకే వచ్చినట్లుగా అనిపించింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఇంటికి అవసరమైన అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాడు. నిదానంగా దుర్గకి కూడా సుమిత్ అంటే అభిమానం, గౌరవం పెరిగింది. మనిషికి ఆస్తి, అంతస్తు, అందం, కులం, మతం ముఖ్యం కాదు, మంచితనం, మానవత్వం ముఖ్యం అని నిరూపించుకున్నాడు సుమిత్. దుర్గ చేత శభాషలుడు అని అనిపించుకున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.